హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుదియా వ్లాగ్స్. ఈరోజు మీతో వచ్చి నేను మటన్ కర్రీ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. మేము చేసుకునేట్టుగా మీతో షేర్ చేసుకుంటున్నాము. దానికి కావాల్సినవి వచ్చి ఆనియన్స్, తెల్లగడ్డలు, ఎండు కొబ్బరి, పుదీనా, అల్లం, కొత్తిమీర. ఇప్పుడు ఆనియన్స్, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, అందులోకి కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు అనేది వచ్చి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. అవి ఫైన్గా పేస్ట్ చేసుకుని ఇంకా అందులోకి వచ్చి ఒక టమోటా అనేది కూడా యాడ్ చేసుకోవాలి. మధ్యలో టమోటా ప్లస్ కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. అవి పేస్ట్ చేసుకుని ఇంకా మనం మటన్ కాబట్టి కుక్కర్లో చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే మెత్తగా ఉడుకుతుంది. కుక్కర్లో అయితే కన్నా బాగుంటుంది. అది కుక్కర్లో కొంచెం మనకి తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఇంకా దాంట్లో కూడా కొంచెం దాల్చిన చెక్క, దాంట్లోకి కొద్దిగా లవంగాలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. నేను మటన్ అనేది ఆల్రెడీ కడిగి నీట్గా ముందుగానే పెట్టుకున్నాను అనమాట. అది ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుని ఇంకా అక్కడ ఆయిల్ వేసేది క్లిప్ మిస్ అయిపోయింది. ఆయిల్ వేసుకుని ఇంకా ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. లవంగాలు, దాల్చిన చెక్క, తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్స్, ఇవంతా కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత దాంట్లో కూడా మనము కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర అనేది కూడా యాడ్ చేసుకొని ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక మనం నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా మటన్ అనేది, ఆ మటన్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. మటన్కి ముందే మనము ఆయిల్లోకి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేయండి. ఎందుకంటే కన్నా మటన్ కాబట్టి కొంచెం నీసు వాసన అలా ఏముండదు. తిరుగుబాటులోనే మనము ఆయిల్లోనే మనము పసుపు అనేది వేసినామనుకోండి బాగుంటుంది అన్నమాట. అంటే మటన్ అనేది వైట్గా లేకుండా బాగుంటుంది. స్మెల్ కూడా ఏముండదు, బాగుంటుంది అన్నమాట. కాబట్టి మనకి ఆయిల్లోని పసుపు అనేది వేసి వేయించుకున్నాక పచ్చివాసన పోయిన తర్వాత మటన్ అనేది యాడ్ చేయాలన్నమాట. మటన్ కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అవ్వాలి. పీసెస్ అనేటివి కొద్దిగా గట్టిపడాలన్నమాట ఆయిల్లోనే. అలా ఫ్రై అయితేనే మటన్ అనేది గ్రేవీ బాగుంటుంది. మనకి తినడానికి స్మెల్ అనేది లేకుండా బాగుంటుందన్నమాట. ఆ మటన్ అనేది ఆయిల్లో ఫ్రై అయినాక మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర, పుదీనా, అల్లం, ఆనియన్స్, చెక్క, లవంగాలు, కొబ్బరి, టమోటా అంతా వేసి పేస్ట్ చేసినాం కదా, ఆ పేస్ట్ అనేది మనము యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాక అది కూడా కొంచెం మటన్తో పాటు అది కూడా ఆయిల్లో అనేది ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయినాక మనకి అంటే మటన్ మనకి థిక్గా ఉండాలి గ్రేవీ, లేదంటే లూజ్గా ఉండాలి. కొంతమంది థిక్గా ఇష్టపడతారు గ్రేవీ, కొంతమంది పలుచగా ఉండాలని ఇది చేస్తారనమాట. అంటే మనకు తగ్గినట్టు మనం తినగలిగినట్లుగా వేసుకోవాలన్నమాట. నేనైతే కానీ ఇప్పుడు ఇలానే ట్రై చేస్తానండి మటను. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. మంచి థిక్ గ్రేవీతో బాగుంటుంది అన్నమాట. వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసేయచ్చు, పెద్ద ప్రాసెస్ ఏం కాదు కదా. నేను చెప్పిన విధంగా చేయండి, ఖచ్చితంగా బాగా వస్తుంది. డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ చేయండి బాగుంటే కన్నా. ఇంకా కుక్కర్లో కాబట్టి మనకి తొందరగా ఈజీగా ఫాస్ట్గా చేసుకునేయచ్చు. మనం చెప్పిన ప్రాసెస్లో మనము ఫాలో అయ్యి, నేను చెప్పిన విధంగా ఫాలో అయ్యి చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దండి. ఈ రెసిపీ ఎలా ఉందని నేను కూడా కామెంట్ చేయండి, కామెంట్ చేసి లైక్ చేయండి. ఎందుకంటే నాకు ఎలా ఉందని తెలిస్తే నీకు నెక్స్ట్ వీడియోస్ కూడా నేను మళ్ళీ పోస్ట్ చేయడానికి బాగుంటుంది అనమాట ఫర్దర్గా. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ వస్తాయి, మంచి వంట వీడియోలు అన్నీ వస్తాయి. ఎలాంటి వీడియోస్ కావాలంటే అంటే పల్లెటూరు వీడియోస్ వస్తాయండి, మంచి వీడియోస్. ఇంకా నేను రెసిపీ అనేది చెప్తాను.
ఆ పేస్ట్ వేసిన తర్వాత నేను ఇంకా చెప్పినాను కదా, ఆ పేస్ట్ విత్ మటన్ అనేది ఆయిల్లో అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆ రెండు ఫ్రై అయినాక కొద్దిసేపు ఒక 2 మినిట్స్ అలానే వదిలేసేయండి. బాగా సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టేసి మూత ఏమి వేయద్దండి, సిమ్లోనే పెట్టి వదిలేసి కొద్దిసేపు అనేది ఇంకా ఫ్రై అయిన దాంట్లోకి మనము ధనియా పౌడర్ అనేది ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఆ మటన్లోకి. ఇంకా కారం వచ్చి మన టేస్ట్ కండి, మన టేస్ట్ తగినట్టు. మేమైతే కారం కొంచెం ఎక్కువగానే తింటాం కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ అలా వేసాను అనమాట. మీ ఇష్టం అండి, అంటే మీరు కారం ఎక్కువగా తింటాము అంటే ఎక్కువగా వేసుకోండి. ఇంకా లేదు మేము తక్కువే తింటాము మా టేస్ట్కి అంటే అది మీ టేస్ట్, మీ ఇష్టం అండి, మీ టేస్ట్కి తగ్గట్టు. తర్వాత ఇప్పుడు అక్కడ రాళ్ళుప్పు అన్న వేసుకోండి, సాల్ట్ అన్న వేసుకోండి ఆ మటన్ ఫ్రై అయ్యేటప్పుడే అనమాట. అందులోకి అంతా బాగా మిక్స్ చేసుకుని ఇంకా కొద్దిగా అండి వాటర్, అంటే మనకు గ్రేవీకి కావాల్సినట్టు. నేనైతే 1 గ్లాస్ వాటర్ అనేది యూజ్ చేసినాను, అది చిన్న గ్లాస్తో అనమాట. ఎందుకంటే నాకు గ్రేవీ అనేది తిక్కగా కావాలి కాబట్టి. అది కూడా మీకు కన్సిస్టెన్సీ ఎంత కావాలో, తిక్కగా కావాలా లేదంటే పలుచగా కావాలనేది కూడా దాన్ని వాటర్ తిక్కగా ఉండాలంటే వాటర్ అనేది కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. లేదు మాకు పలుచగా కావాలి అంటే కనుక కొంచెం వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి. తిక్కగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది అయితే వేసుకుంటున్నాను. ఇంకా మా ఇంట్లో చిన్నపిల్లలు తింటారు కాబట్టి నేను కుక్కర్లో ఒక 8 విజిల్స్ అండి, 8 విజిల్స్ పెట్టినారంటే మ్యాక్సిమం బాగా అనేది మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి ఈజీగా చిన్నపిల్లలు తినచ్చు, పెద్దవాళ్ళైనా తినచ్చు, ఇంకా ముసలి వాళ్ళైనా ఎవరైనా తినచ్చు, పర్లేదు. ఒక 8 విజిల్స్ అనేది పెట్టుకునేయండి. ఇలా ట్రై చేయండి కంపల్సరీ. మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు, బాగా చేశారు అనేది. ఈ కొలతలతో నేను చెప్పిన విధంగా మటన్ కర్రీ అనేది కుక్కర్లో ఈజీగా ప్రిపేర్ చేసేయండి, బాగుంటుంది. ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. ఖచ్చితంగా ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. అనుదియా వ్లాగ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ని. చూడండి 8 విజిల్స్ అయిపోయినాక ఇంకా నేను తీసి చూపిస్తాను. చూడండి ఎంత థిక్గా ఉంటుంది అంటే కనుక చపాతీలోకి కానీ రైస్లోకి కానీ, ఇంకా మేము రాగి సంగటి తినగలం అంటే సంగటిలోకైనా కానీ బాగుంటుంది, వైట్ రైస్ దేంట్లోకైనా కానీ బాగుంటుంది అనమాట. సంగటికి అయితే ఇంకా బాగుంటుంది. మేమైతే తింటామండి సంగటి. మీ ఇంట్లో కూడా తింటారా సంగటి? సంగటిలోకి అయితే సూపర్గా ఉంటుంది. మేము రాయలసీమ స్పెషల్ అనమాట, మాకు అది రాయలసీమ సైడ్ మేము, కాబట్టి మేము సంగటి అయితే బాగా తింటాము. చూడండి ఎంత థిక్గా ఉందో. ఇంకుంటానండి, బాయ్. ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి.